వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింహాచలం దేవస్థానం ఏర్పాట్ల గురించి భక్తులు ఏమన్నారో చూద్దాం. 2029 రప్పా కాదు, లాలు శశికళ గాలి జనార్దన్ గతే జగన్ కు పడుతుంది. రైతన్న మీకోసం పంచసూత్రాలతో రైతు జీవితానికి కొత్త దిశ. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంత యువతి కోసం మల్కాపురంలోని జాబ్ మేళా. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా వంశకృష్ణ గారు మాట్లాడుతున్నా. స్టీల్ ప్లాంట్ లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే సీఎం రేవంత్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయదు. మాజీ మంత్రి కేటీఆర్. పరవాడ ఫార్మా కంపెనీలో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే పోరాటం తప్పదు. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తప్పుడు వార్తలు. సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వరాహ పుష్కరిణిలో హోలీ పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు విశేష పూజలు చేశారు. సింహాచలం దేవస్థానం ఏర్పాట్ల గురించి భక్తులు ఏమన్నారో చూద్దాం. పోలిపాడు వశిష్ఠ అంటే అందరికీ నిత్యం తెలిసిన విషయమే. పోలమ్మ తల్లి అనే ఒక చాలా కడు బీదరాల్ని ఒక ఉన్నత ధనవంతురాలైన వ్యక్తి యొక్క కుమారుడు, 5 కొడుకులు. 5 కొడుకుల్లోని ఆఖరి కుమారుడు ఆ పేద రజకిరాలు అంటే చాకలి అనే వ్యక్తి ఆవిడ్ని చేసుకుంటారు. చేసుకోవడం వల్ల ఆవిడికి తక్కువ కులస్తరాలు అలాగే తక్కువ పేద వ్యక్తి అని చెప్పి ఆవిడ్ని తక్కువ చేసి ఆ కుటుంబం అందరూ కూడా దూరం పెట్టి వాళ్ళు దీపాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ దీపాలు పూజలు చేసుకొని ఈ కార్తీక మాసం వచ్చేటప్పుడు ఆ అత్తగారు ఎవరైతే ఉన్నా గొప్ప కోపిష్టి ఆవిడ అలాగే వాళ్ళ 4 కోళ్ళు కూడా కోపిష్టిలే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఈవిడిని వదిలేసి అందరూ వెళ్తే ఈవిడ ఇంటికాడ ఉండి ఆ యొక్క కార్తీక మాసంలోని ఆ యొక్క పరమేశ్వరుడికి ఇంట్లోని నిత్యం దీపం పెట్టుకుంటూ ఆ ఒత్తు ఏదైతే చీర ఉందో చీరని ఒత్తు చేసుకొని కవ్వం యొక్క నెయ్యిని తీసి దీపం పెట్టి ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేది. అలా నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూ ఉండే కార్తీక మాసం పాడ్యం వచ్చేసింది. ఈ పోలిపాడ్యం రోజు ఆ పోలమ్మ తల్లి ఆ పుణ్యకాలం కార్యార్థం చేయడానికి దీపారాధన వదలడానికి కోనేరు దాకా అవకాశం లేదు. అలా ఇంటి దగ్గర ఒక గట్టి దగ్గర దీపం పెట్టుకొని దేవుడిని స్మరిస్తూ ఉంటే ఆ యొక్క విష్ణువు ఎవరు ఈవిడ, విష్ణుదేవ యొక్క ఎవరు ఈవిడ ఎంత ఈ దీపం నా విష్ణు స్వరూపం వెలుగుతుంది. ఇక్కడ స్వర్గాంతర యోగంలో కూడా ఈ దీపం వెలుగుతుంది. ఎవరు ఈవిడంటే ఈవిడ పోలమ్మ తల్లి అండి. ఈవిడ నిత్యం దీపారాధన చేస్తుంది, ఎటువంటి ఆడబనాలకు వెళ్ళదు అని దీని సత్యం. అప్పుడు ఆ విష్ణువు ఆవిడికి మోక్షం కలిగిన గరుడు వాహనాన్ని పంపిస్తే ఆ గరుడు వాహనం మీద ఆవిడ ఆ గరుడు వాహనం ఎక్కి బయలుదేరుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఏటి ఈవిడిని తీసుకొని వెళ్తున్నారు, ఈ గరుడు వాహనం విష్ణు స్వరూపం వచ్చి తీసుకెళ్తుందంటే అనుకునేటప్పటికి అత్తవారు వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి ఆవిడని తీసుకుంటే ఆవిడ కాళ్ళు పట్టుకొని పైకి వెళ్తుంటే గరుడు వాహనం ద్వారా వాళ్ళ చేతులు తగ్గొట్టి వాళ్ళ కిందకి పడేసి ఈవిని విష్ణు లోకానికి తీసుకెళ్లారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే పూజని శ్రద్ధతో చేయండి, ఈర్ష్యతో చేయకండి. అదే దేవుణ్ణి మనసుతో స్మరించండి, ఇష్టంతో స్మరించండి. అంతేగాని పక్క వాళ్ళు బాగా పెట్టారు మనం బాగా పెట్టలేదు, వాళ్ళ ధనికులు మనం ధనికులం కాదు, వాళ్ళు బాగా ఇచ్చారు మనం ఇవ్వలేదు అనేది కాదు. ఈ యొక్క దీని సారాంశం ఏంటంటే నువ్వు చేసిన దైవాన్ని స్మరిస్తే దైవం అనుగ్రహం మీకు లభిస్తుంది అనే ఉద్దేశంతో దైవాన్ని స్మరించమని ఈ యొక్క కార్తీక దీపాన్ని వరం కింద భావిస్తారు. నేను విశాఖపట్నం 1 టౌన్ నుండి వచ్చాను. ఈరోజు పోలిపాడ్యం సందర్భం మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి కోనేట్లో స్నానం చేయడం వల్ల మాకు మా కుటుంబానికి మా ఒంట్లోని ఆరోగ్యం బాగుంటుంది. అందుకని మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చినా సరే దూరభారం నుండి వచ్చినా ఈ పోలీసు వాళ్ళు నెక్స్ట్ ఫ్రెష్ వాళ్ళు సదుపాయం చాలా బాగా చేస్తారు. జనాలకి ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకం లేకుండా అందరినీ ఒక 2029 రప్పా కాదు, లాలు శశికళ గాలి జనార్దన్ గతే జగన్ కు పడుతుంది అని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు హెచ్చరించారు.
2024లో ఎన్నికల్లో నీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు. 2029లో ఆ సీట్లు కూడా రావు అంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నేను చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికో లేదంటే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు విధిగా న్యాయ దీని ప్రకారం కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా కోర్టుకు హాజరయ్యారు. గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు. ఆ రోజు హడావుడు లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది. కోర్టుకు హాజరయ్యా అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు ఖాళీ లేదు, నేను వస్తే 50 లక్షలు ఖర్చు అవుద్ది, కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్. మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. సరే, ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు. 6 సంవత్సరాల తర్వాత, అంటే బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే, ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్లో ఉండి 1 సంవత్సరం, ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యమైంది ఏంటంటే ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కడకడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గొను లేని తరుణంలో కూడా ఉత్పాదకులు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు భుజం కలిపి పనిచేయడంతో ఈ నెల 80% వరకు అభివృద్ధి సాధించగలిగామని, అయినా సీఎం చంద్రబాబు అలా మాట్లాడడంతో కార్మికులందరూ మనోవేదనకు గురయ్యారని కాంట్రాక్ట్ కార్మికుడు వంశీ అభిప్రాయపడ్డాడు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా వంశీకృష్ణ గారిని మాట్లాడుతున్నా. స్టీల్ ప్లాంట్ లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే కార్మికులు ఎంతో కొంత ప్రొడక్షన్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ కి ప్రొడక్షన్ తీస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ 2 కింద దాన్ని 8 వరకు, 7 వరకు, 6 వరకు తీసుకెళ్లాలని తాపత్రయంతో పనులు చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిందలు వేసి ఈ కార్మికులు పనిచేయడం లేదని చెప్తున్నారు. కార్మికులు పనిచేయకపోతే ప్రొడక్షన్ ఎలాగొస్తుందని మేమైతే ప్రశ్నిస్తూ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి జరుగుతున్న అన్యాయం అయితే అక్కడ ఉన్న వర్కర్లకి శనివారం వస్తే భయంగా ఉన్నారు వర్కర్లు. ఎందుచేతంటే శనివారం వస్తే ఎంతమందిని తీసేస్తారని కాంట్రాక్ట్ వర్కర్లు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే కేసులు పెట్టి బెదిరించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి. ఈ రోజు 24, రేపు 26వ తారీఖుని, 25వ తారీఖుని బీసీ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ కూడా ఉద్యత్తున ఎగసి వస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అంబికా స్టీల్ ప్లాంట్ విశాఖ నడివొడ్డును కాకుండా ఇక్కడ ఏదైతే గంటేరు ప్రాంతంలో ఉందో ఆ గంటేరు ప్రాంతంలో వస్తుంది. ఈ గంటేరు ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికెళ్ళి జీవించారు. ఇప్పటికే పోర్ట్ బుక్ అనేక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా కొంత ఇబ్బంది అయితే, గంగవరం పోర్ట్ అని కొంత ఇబ్బంది, అలాగే మన చెత్త డంపింగ్ యార్డ్తో కొంత ఇబ్బంది పడుతుంటే ఈ తరుణంలో పోర్టు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ తేడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్యంలో ఉన్న మేము కూడా తిరుగుబాటు చేస్తామని ఆనాడు డిప్యూటీ మేయర్ దొల్ల గోవింద్ గారు కానీ, అలాగే 75వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంత యువతి కోసం మల్కాపురంలోని మరడిమాంబ కళ్యాణ మండపంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి మొదలుకొని బీటెక్ వరకు విద్యార్హత అనుకూలంగా కంపెనీలలో ఉపాధికి ఏర్పాటు చేశారు. మన పారిశ్రామిక ప్రాంతంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం, ప్రతి 3 నెలలకోసారి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మేళాస్ కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు అటు ఎంప్లాయ్మెంట్
ఆఫీసర్స్, ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మన ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇతరత్ర వ్యాపార సంస్థలు కావచ్చు, వారందరినీ ఒక చోటకి చేరిస్తే యువతకి ఒక మంచి వేదిక ఏర్పడుతుంది. ఆ వేదిక ద్వారా వారు వారి వారి హోదాలకు తగ్గట్టుగా, వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళకొక ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సింది అని కోరితే మన నియోజకవర్గంలో ఇప్పటికే 2 మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. గోపాలపట్నం, అదేవిధంగా ఐటీఐ జంక్షన్లో 2 ప్రాంతాల్లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన, వందలాది మందికి ఉపాధి అవకాశం కూడా దక్కింది. అదే స్ఫూర్తితో మన పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఎక్కువ మంది యువత ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారు 25 కంపెనీస్ ఇక్కడికి వారికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. వారి రిక్వైర్మెంట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో వారందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. చాలామంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి, మీరు ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి సదస్సు కూడా లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి. రైతన్న మీకోసం పంచసూత్రాలతో రైతు జీవితానికి కొత్త దిశ అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెను మార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. అవగాహన కల్పించాలి. తన వ్యవసాయం చేసుకుంటూ పోయేదానికి ఏది అవసరమో ముందుగా తన సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండాలి. దాన్ని ప్రభుత్వం నుంచి, ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో తెలిసి ఉండాలి. వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ పంచసూత్రాలని, ఏదైతే రైతన్నా మీకోసం అంటూ పంచసూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటినీ కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా, ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు, మేము, మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం, ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి గణనీయమైనటువంటి వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని, కానీ వారి ఏడుపులే వైఎస్ జగన్ కి ప్రజా దీవెనలుగా మారుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది, ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా
జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు, లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాండ్కు వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతి పాల్పడలేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికి పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డు ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. Honorable Chief Minister of Andhra Pradesh has commented during YSR party regime in preparation of laddu prasadams, instead of cow ghee, animal fat adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దీనికి ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే, 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో, ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే పరవాడ ఫార్మా కంపెనీలో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే పోరాటానికి దిగాల్సి ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాలపాకలో పంచకర్ల పర్యటించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాలను గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని పార్టీలు రేపు నన్ను గెలిపించండి, కంపెనీలు ముక్కుపిండి మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పిస్తామంటాం. అది చాలా మామూలు అయిపోయింది. అలా అని మేము అడగట్లేదనుకుంటే అది కరెక్ట్ కాదు. కంపెనీలు ఈ ప్రాంతంలో
ఇంత వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నాం, స్థానికులకి తగిన రీతిని గౌరవించుకోవాలని వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళ పరిచయాలు, వాళ్ళ పరపతి పై స్థాయి వరకు ఉండటంతో మేము ఏదన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నామను, వాళ్ళు బెదిరిస్తున్నామను, ప్రభుత్వాలకు వెళ్లి అయ్యా మీరేమో ఇండస్ట్రీస్ రావాలని మీరు కోరుకుంటున్నారు, స్థానికంగా మీ నాయకులైతే మమ్మల్ని వాళ్ళ కొంచెం కోరికలతో వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి పైకి వెళ్ళి కంప్లైంట్లు చేయటం. మరి కాస్త స్మార్ట్నెస్ ఏంటంటే మనం ఏమీ అడగకపోయినా, బెదిరించకపోయినా, రిక్వెస్ట్ చేసినా బెదిరిస్తున్నామని మళ్ళీ కంప్లైంట్ చేయటం. పైనుంచి పెద్దలు అడిగేసరికి మాకు కూడా భయం, అమ్మో ముఖ్యమంత్రి గారి స్థాయిలో వీళ్ళు కంప్లైంట్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిచి మనల్ని ఏమడుగుతారు అని భయపడే పరిస్థితుల్లో వ్యవస్థలు తీసుకెళ్లిపోతా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను మీడియా సమక్షంలో, ఈ రోజు నుంచి నిన్న చెప్పే ముత్యాల బలంలో ఇవాళ ఇక్కడే చెప్తా ఉన్నా. మొన్న ఎంఓయూస్ అయిన కంపెనీలో కూడా పెద్దలు లోకేష్ గారు అంతమంది సమక్షంలో చెప్పారు 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు అయ్యాయి. ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా స్థానికులకు ఉద్యోగాలు టాప్ ప్రయారిటీ వాళ్ళు అయిపోయి. ఫార్ములా ఈ కార్ రేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. 1-2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే